ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనంలో ప్రభువు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాస పడండి అని చెప్తున్నాడు. ఈ ప్రయాస పడాల్సిన అవసరత ఏముంది అని మనం ఆలోచిస్తే, ప్రేమ కలిగి ఉండడానికి అసలు ఎలా ప్రయాసపడతారండి? ఏదో ఇల్లు కట్టడానికంటే ఇటుక అందించడం, ఏదో మట్టి అందించడం, లేదా ఇంకా ఆయన ఏది అడిగితే అది అందించడం అంటే అందిస్తాం. కానీ ఈ ప్రేమ కలిగి ఉండడం అంటే దానికి ఎలా ప్రయాసపడతాం? మీరేమన్నా చెప్తారా? చెప్పండి, చెప్పాలి మీరే. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అని అన్నది ఎందుకు అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో అంటున్నాడు, మీరు పరలోకమందున్న దేవునికి కుమారులై ఉండునట్లు మీ శత్రువుని ప్రేమించండి అన్నాడు. శత్రువుని చూడగానే మనకి ఏమనిపిస్తుంది? ప్రేమించాలనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? ఆ ముఖం చూడబుద్ధి కాదు, ఉంటే అసలు లోపల రగిలిపోతుంటుంది. వీడు కనబడ్డాడు, ఎందుకు కనబడ్డాడు? వీడు కనబడకపోతే మంచిది, కనబడ్డాడు వెళ్ళిపోతేనన్నా బాగుంటుంది, కానీ అలాగే నిలబడ్డాడు వీడు అని లోపల కడుపు రగులుతుంటుంది. మనసు అసలు ఎట్లా ఉంటుంది అంటే చిందరవందర అవుతుంటుంటుంది. తర్వాత రక్తం ఉడుకుతూ ఉంటుంటుంది. ఇంకా చెప్పాలంటే బీపీ అంటారు దాన్ని కదా. ఇక్కడ ఆలోచిస్తే ప్రభు అంటున్నాడు, నువ్వు నా కుమారుడవు కుమార్తెవు కావాలంటే, నేను సిలువ వేయడానికి వెళ్తున్నప్పుడు నన్ను తన్నారు, నన్ను నిందించారు, నన్ను హేళన చేశారు, నన్ను ఎగతాళి చేశారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు అనేక సార్లు కొట్టారు. దగ్గర ఆయన దేహం మీద 5,000 గాయాలైనాయి. 5,000 గాయాలు అంటే శరీరం అంతా ఇలా కోస్తే ఈ మాంసం ముద్ద ఇలా బయటికి, లోపల కొంచెం బయట కొంచెం ఇట్లా వేలాడుతూ రక్తం ఒలికిన పరిస్థితి, చిలికిన పరిస్థితి, అలా కారుతున్న పరిస్థితి వచ్చినా శత్రువుల అయిన వారిని, ప్రభువా వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని ప్రార్థించు. అందులో ప్రేమ ఉంది. అంతగానం మనకి ఎవరైనా చేశారా? చేయలే. మన ముఖం చూసి తూ అని ఉంచినా మంట లేస్తుంది కడుపులో నుంచి, కానీ ఆయన ముఖాన్నే ఉంచారు. వెనక నుంచి తన్నారు, ముందు నుంచి పిడిగుద్దులు గుద్దారు, గుద్ది ఎవరు గుద్దారో ప్రవచించు అని హేళన చేశారు. కానీ ప్రభు ప్రేమించారు. ఆ ప్రభువుకి నువ్వు కుమార్తెవు కావాలంటే అదే ప్రేమ నీకు. నీ శత్రువు నీ ఎదుట ఉంచినా నాకు కాదులే, నా ప్రభు నా నిమిత్తం అంత పడ్డాక ఇదే పాటిది అన్నట్లుగా నువ్వు వాళ్ళని ప్రేమించినప్పుడు, నీ ఇంట్లో కోడలే కావచ్చు, భర్తే కావచ్చు, బిడ్డలే కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఇంటెనక వారు కావచ్చు, ఇంటి ముందు వారు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏదో సందర్భాన మాట ద్వారానో చేత ద్వారానో ప్రతి విధమైన పరిస్థితుల ద్వారానో మనకి కొంచెం ఆయాసకరంగా ఉంటారు. ఆ ఆయాసం అనేది హనుమంత కూడా నీలో లేనప్పుడే నువ్వు ఆయన బిడ్డవి. అది నీలో ఉన్నది అని అంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు, కానీ మరొకని బిడ్డవు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రయాసపడండి. అలాంటి వ్యక్తి కనపడంగానే లోపల ఈ అహం ఏం చేస్తుందంటే, శత్రువాడు నాకు ద్రోహం చేశాడు, నన్ను మోసం చేశాడు, నన్ను నష్టపరిచాడు, ఇవన్నీ లోపల రగులుతుంటుంటే నీవు దేవుని వాక్యం చేత, నా ప్రభువు నా కోసం అంత హింసకు గురి అయినా ప్రేమించినప్పుడు, నాకు ఇతను నష్టం చేస్తేనేమి, నన్ను నిందిస్తేనేమి, దూషిస్తేనేమి, కొడితేనేమి, తిడితేనేమి,
నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఎందుకంటే నేను ఆయన బిడ్డనుగా బతకాలంటే నేను ఈయన్ని ప్రేమించాను. ఇది మనలో వచ్చినప్పుడు దాని కొరకు మనలో ఉన్న దాన్ని అణిచివేస్తూ దేవుని ప్రేమను కనపరిచి ఆ ఎదుటపడ్డ వ్యక్తితోటి, అన్నయ్య బాగున్నారా, లోపల నుంచి, బయట నుంచి కాదు, లోపల నుంచి. ఆయన శత్రువే, ఆ సంగతి ఆయనకు కూడా తెలుసు. కానీ అన్నయ్య అనగానే ప్రేమతోటి నువ్వు అన్నప్పుడు ఆ వ్యక్తి సిగ్గుతో తలదించుకుంటాడు. ఎమ్మటే కాకపోయినా లోపల మనసులో, అదేంటి నేను ఇంత బాధ పెట్టినా, ఇంత గాయపరిచినా, ఇంత హింసించినా, వీళ్ళకి ఎంతో నష్టాన్ని మోసాన్ని చేసినా ప్రేమతోటి ఆ బిడ్డ అలా మాట్లాడుతుందనేసి సిగ్గుతోటి తలదించుకొని చేసిన తప్పుకు పశ్చాత్తాపడతాడు. ఇంకోటి తెలుసా, ప్రభువు వైపు తిరుగుతాడు. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే, నీ లక్ష్య పోతే పోయింది దరిద్రం, కానీ అతని ఆత్మ నరకం నుంచి తప్పింపబడి జీవంలోనికి రాగలుగుతుంది. అది ఎవరిని బట్టి అంటే నిన్ను బట్టి. ఆ నిన్ను నువ్వు అతన్ని నడిపించాలి అంటే నీలో ఉన్న ఆ పరిస్థితిని అణిచివేతకు గురి చేసి ఆయన వాక్యాన్ని గణపరిచి ఆయన వాక్యమును బట్టి మనం అలాగ నడుచుకున్నప్పుడు ఒక వ్యక్తిని మనము అగ్నిలో నుండి లాగినట్టుగా దేవుని మాట చేత లాగటానికి అవకాశం. ఈ ప్రేమ కలిగి ఉండటానికి మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. అందులో ప్రయాసతో కూడిందే ఇది కాదా. అలా ప్రేమించాలంటే ఊరికే అవుతుందా? నీ సొంత భర్తను ప్రేమించి, అంటే ప్రేమ అనేదాన్ని దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. నీ సొంత బిడ్డను ప్రేమించినట్టుగా నీ చెల్లె బిడ్డను అంతగా ప్రేమిస్తావా? లేదు. నీ సొంత కొడుక్కి చేసినట్టుగా పరాయి వాని కొడుక్కి నువ్వు చేయగలవా? చేయలేదు. నీ ఇంటికి బంధువు వచ్చిండు, నీ తల్లిగారి సంబంధమైన బంధువు వచ్చిండు, అతడంటే నీకు అంటే మా అమ్మగారి సైడ్ నుంచి వచ్చిండు కాబట్టి అని ఉంటుంది. ఇటు మీ భర్త గారి సైడ్ నుంచి వచ్చిండు ఒకడు, ఏముందిలే పెడితే పెట్టినాం, లేకపోతే లేదు, పెడతాం. ఇవి వచ్చిండు సచ్చినట్టుగా పెట్టాలన్నట్టుగా పెడతాం. కానీ నీ తల్లిగారి సైడు వాళ్ళ పట్ల చూపిన విధమైన ప్రేమతోటి పెట్టినట్లుగా నీ భర్త గారి సైడ్ నుంచి వచ్చినోనికి పెడతావా? సామాన్యంగా పెడతారా? అది ఉండదు. అది మనుషులంగా మనకు ఉంటుంది. కానీ దాన్ని చంపేయాలి. ఎందుకు? నీ ప్రభువును బట్టి. చంపినప్పుడు ఏమైంది తెలుసా? ఫలానా ఆమె, నేను చాలా ఇళ్ళకి వెళ్ళినా కానీ ఆమెలో ఒక ప్రత్యేకత ఉంటుందండి. నిన్ను గురించి బతికినంత కాలం చెప్తాడండి. బతికినంత కాలం. మనం పట్టేడు అన్నం పెడతాం, అది మనం తిన్నా రేపు భూమిలోకే ఆడ తిన్నా పోతుంది. కానీ ఆ మాట నీ కొరకు ఆయన 10 మందికి చెప్తాడు. ఇప్పుడు నీ అమ్మగారి సైడ్ నుంచి వచ్చినోడే ఆడు తింటాడు పోతాడు, అంతే. ఆడేం చెప్పడు, కానీ నేను చెప్తాడు. అందుకే భేదము ఎంచనిది దేవుని ప్రేమ. ఆ ప్రేమ కలిగిన ప్రభు రక్తంలో కడగబడ్డ మనం అందరి ఎడల సమమైన ప్రేమను చూపాలి. చూడండి, చూడమ్మా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. అదే పక్కనే ఉంది. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉంటుంది. ఈ మాట చెప్తుంది ఎవరో తెలుసా? అపోస్తులైన పౌలు. గొప్ప కోటీశ్వరుడు ఆయన. ఆయన వస్తుంటే వణుకుతారు. ఎందుకంటే క్రైస్తవులని హింసించి చంపినవాడు ఆయన. దేవుని చేత పట్టబడ్డాక ధనాన్ని, జ్ఞానాన్ని, అధికారాన్ని అన్నీ పక్కకు పెట్టి ఇడిచిపెట్టి దేవుని వెంబడించాలి. ఆయన అంటున్నాడు ఏమని? మనుషుల భాషలతో మాట్లాడిన, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ, ఉర్దూ, మలయాళ, బెంగాలీ, ఇలా అమెరికా, ఇంగ్లీషు, ఉర్దూ, ఇలా ఎన్నో భాషలు ఉన్నాయి. మనుషుల భాషలు ఇవన్నీ. ఈ మనుషుల భాషలతో నేను మాట్లాడినా, దేవదూతల భాషలు కొన్ని ఉన్నాయి.
ఏదో కొన్ని ఆ భాషలు ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఆ భాష మనకు తెలియదు. ఆ భాషతో నేను మాట్లాడినా ప్రేమ లేనివాడనైతే దేంతో పోల్చిండు తెలుసా? గనగనలాడే కంచుతోటి. ఇంకా అమ్మ చదువురా. మ్రోగేడి కంచుతోటి గనగనలాడే తాళంతో పోల్చిండు. గనగనలాడే తాళం, మోగేడి కంచు, దాంతో తీసి పక్కన పెట్టిండు. ఇప్పుడు చూడండి, 500 కాగితాన్ని కింద పడేయండి, రూపాయి బిళ్ళలు 4 వేసి కింద పడేయండి, ఏది గల్గల్మంటాయి? ఇప్పుడు విలువ దేనికి ఎక్కువ? ఎందుకు అది సౌండ్ లేదు, ఇది సౌండ్ వచ్చింది? కాగితమా అదా అని కాదు సంగతి, అక్కడ విలువ నేను చెప్పేది. విలువ ఏది ఎక్కువ విలువ? ఇక్కడ దేవుడు చెప్తున్నది కూడా కంచుతో సమం. అంటే నువ్వు విలువ లేనిది కంచు, తాళం, అది గనగనలాడే తాళం, దానికి విలువ లేదు. అందుకే కొంతమంది నోళ్ళు ఎడాపెడా వాగుతూనే ఉంటాయి. నోరు ఉంది కదా అని వాగుతూనే ఉంటారు. ఎవరన్నా విలువ ఇస్తారా? వాళ్ళకి చెప్పాలి, ఇస్తారా? సరైన మాట ఉత్తరం ఇచ్చే వాళ్ళకి, జ్ఞానంతో మాట్లాడే వాళ్ళకి సమాజంలో విలువ ఎక్కువనా తక్కువనా? వాళ్ళకి ఏమున్నా లేకపోయినా తర్వాత సంగతి, కానీ వాళ్ళకి విలువ ఎక్కువనా లేదా? ఇక్కడ పోలికను పోలుస్తున్నాడు. 500 కాగితం విలువ ఎలాగో ఇది విలువ లేనిది ఎలాగో, దేవుని ప్రేమ లేకపోతే విలువ లేని వ్యక్తిగా పోలుస్తున్నాడు. భాషలే మాట్లాడవచ్చు, దేవదూతల భాషలే మాట్లాడవచ్చు, నువ్వు భూమి మీద ఉన్న అన్ని భాషలే మాట్లాడవచ్చు, కానీ ప్రేమ లేని వాడివైతే నువ్వు దేవుని ఎదుట ఏంటంట? ఒక తాళం, గనగలలాడే తాళంతో ఎంచాడు, కంచుతోటి ఎంచాడు. కిందికి వెళ్తే మనం చూడండి, ప్రవచించే కృపావరం కలిగిన, మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన, కొండలను పెకిలించే పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నా నేను ప్రేమ లేని వాడనైతే, చెప్పండి ఏంటంట? ప్రేమ లేని వాడనైతే, కింద ఉంది మాట, చూస్తున్నారా? ఇద్దరు చూస్తున్నారు. వ్యర్థుడను, ఏం లేకపోతే? ప్రేమ లేకపోతే నేనెవరు? నువ్వెవరు? అంతే. ఇక్కడ ఎన్ని వరాలు ఉన్నాయి చూడండి. అక్కడ ప్రవచించే వరమున్నా, ప్రవచిస్తున్నాడు అన్నీ జరిగిపోతున్నాయి అని పోతాం. ప్రవచించే వరమున్నా, మర్మం, బైబిల్లో కొన్ని సంగతులు మర్మయుక్తంగా ఉన్నాయి, వాటిని తేటగా ప్రకటించిన, ఈ భూమి మీద ఉన్న జ్ఞానమంతా నీకు తెలిసిన, కొండల్నే పెకిలింపచేసే విశ్వాసం నీకున్నా, ప్రేమ లేకపోతే నువ్వెవరు? అన్నీ ఉన్నాయి. ప్రవచనం లేదా? కొండల్ని పెకిలించే శక్తి లేదా? మాట అంటే కార్యం జరగట్లేదా? అన్నీ ఉన్నాయి. కానీ ప్రేమ లేకపోతే ఈయనెవరు? ఇది కావాలి ఇప్పుడు దేవుని దగ్గర. ఎవరిని ప్రేమించాలి? పెడితే అమ్మయ్య మంచిగా పెడుతుండు, దేవా ఈమెను దీవించి, ఈమె బిడ్డల్ని దీవించు, ఇలా పిల్లలు వర్ధిల్ల చేయి. ఒక దరిద్రుడు వచ్చిండు, 10 రూపాయలు ఇచ్చిండు, ప్రభా యేసయ్య ఈయన జ్ఞాపకం చేసుకో. ఆమె జరగట్లేదా? ఇందులో ప్రేమ ఉందా? దేవుడు మెచ్చుతాడా? ఈ ధనం వాడు చస్తే వాంతో రాదు, కానీ నువ్వు అలా ప్రేమ కలిగి బతికితే చచ్చిపోయినాడు. ఆ దరిద్రుడు కూడా మా ఆత్మీయ తండ్రి చనిపోయాడు. నన్ను, గొప్పవాళ్ళను లేని వాళ్ళను ఒకే రకంగా ప్రేమించిన వాడు నా తండ్రి అని. వాళ్ళ తండ్రి చస్తానని ఏడ్చిండో లేడో, కానీ వీడు చస్తే ఏడుస్తాడు. ధనవంతులు ఎవడు ఏడవడు. సామాన్యుల కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి, సామాన్యుల హృదయాల్లో ప్రేమ పుడుతుంది. ఆ సామాన్యులను దేవుడు ప్రేమించాడు. అదే ప్రేమ ఇవాళ సేవకుల్లో, విశ్వాసుల్లో
లేరని వాళ్ళని తక్కువ చేయొద్దు, ఉన్నాడని ఎక్కువ చేయొద్దు. అందరిని సమమైన ప్రేమ కలిగి మనం నడుచుకున్నప్పుడు మనం ధన్యులము అని సెలవిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ కృపావరాలు కలిగినా, నీకు భూములున్నా, వ్యవసాయం ఉన్నా, పేరున్నా, ధనమున్నా, ఉద్యోగం ఉన్నా, ఏది ఉన్నా దేవుని ప్రేమ నీలో లేకపోతే నీవు వ్యర్థుడవు అని దేవుడు చెప్తుంది. ఈ వ్యర్థుడు ఎక్కడికి పోతాడు? పరలోకం పోతాడా? దేవుడే వ్యర్థుడు అన్నాక ఇంకా ఆడెక్కడ పోవాలి? ఎక్కడికి పోతాడు? మరి ఈయనకి ప్రవచనం లేదా? కృపావరం లేదా? భాషలు మాట్లాడే వరం లేదా? ఆ తర్వాత జ్ఞానం లేదా? ధనం లేదా? గొప్ప పేరు లేదా? ఉంది. ఇవి మనుషుల మధ్యలో ఉన్నాయి, కానీ దేవుని దగ్గర. అందుకే ప్రభువా ప్రభువా అన్న ప్రతివాడు పరలోకానికి పోడంట. ప్రభు ఇష్టం ఏదో దాని చొప్పున చేసిన వాడు మాత్రమే పరలోకానికి. అందుకే నేను అంటాను, చాలామంది సేవకులు పరలోకానికి పోరండి. నేను చెప్పే మాట కాదు, వాక్యంలోనే ఉంది. ప్రభువా ప్రభువా నీ పేరిట నేను అద్భుతం చేయలేదా? నీ పేరిట దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ పేరిట నేను సూచనలు చెప్పలేదా? నేను అనేకులను స్వస్థపరచలేదా అని ఆ రోజు అంటున్నారంట. చూడండి, ఒకసారి వాక్యం తీయండి, చదివిస్తాను మీకు. మత్తయి సువార్త 7వ అధ్యాయం వాక్యంలో ఉన్నదే చెప్తాను, నేను నా సొంతంగా చెప్పాల్సిన పని లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయము. అర్థమవుతున్నాయి ఆ మాటలు? నోరు లేవా? 7వ అధ్యాయము 21వ వచనం చదవమ్మా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇక్కడ ఉందా పరలోకం గురించి? ఇప్పుడు వీళ్ళకి కింద చదువు రాట్లే. కింద చదువు. ఆ దినమందు, ఏ దినం? ప్రభు వచ్చే దినమందు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నేను నీ నామమున ప్రవచింపలేదా? ఇందాక మనం చూసినాం, ప్రవచన వరం కలిగి ఉన్న, భాషలు మాట్లాడిన, దేవదూతల భాషలు మాట్లాడిన, కృపావరాలు కలిగిన, కొండలను పెకిలింపచేసే విశ్వాసము ఉన్న, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని పౌలు గారి ద్వారా మనము విన్నాం. ఇక్కడ నేను ప్రవచించలేదా అని ఎవరితోటి అంటున్నాడు అంటే ప్రభువుతోటి అంటున్నాడు వీడు. నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పాను. అప్పుడు నేను మిమ్మును, అమ్మ చదవండి, నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పోవాలి? వీళ్ళు ఇల్లు ఎక్కడా? వీళ్ళ పొలం ఎక్కడా? ఇలా వ్యాపారం ఎక్కడా అంటే ఒకడు నూనెలు జల్లి బాగు చేసేటట్టు చేస్తున్నాడు. వాక్యంలో ఉన్నది కాక వాళ్ళ సొంత బుద్ధిని ప్రవచిస్తున్నాడు. నీ బిడ్డ పెళ్ళి అయిపోతుంది. అసలు ఆ విధానమే బైబిల్లో లేదు. ప్రవచనం అంటే ప్రభు రాకను గురించి చెప్పేది ప్రవచనం. నీ బిడ్డ పెళ్ళి అయిపోద్ది, ఇగో నీ కొడుక్కి గర్భఫలం అయింది, ఇవన్నీ వాక్యంలో లేదు. దేవుణ్ణి అడిగితే ఇస్తాడు, కాదను. కానీ ఇదిగో నీకు కొడుకు పుడతాడు, ఇదిగో నీకు బిడ్డ పుడుతుంది, ఇదిగో నువ్వు ఇల్లు కడతావు, ఇదిగో నీ కొడుకు ఉద్యోగం చేస్తాడు, ఇదిగో నీకు మంచి దినాలు వస్తాయి. ఎట్లయినా వస్తాయి వాక్యం వింటే. కానీ ఇవి చెప్తూ అవన్నీ కొందరు ఫెయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళని ఏమనాలి? దేవుని నామం దూషణ పాలవుతుంది. ఇలాంటి వారిని రేపు ఆయన అంటాడు, ప్రభువా నీ నామాన దయ్యాలు వెళ్ళగొట్టాం, ప్రవచించాం, కృపావరాలు కలిగి ఉన్నాం, ఎంతో చేశామంటే అక్రమము చేయువారలారా మీరెవరో నేనేరుగా. ఒకటే మాట,
ఒకటే మాట. ఈ మాట నేనంటున్నానా? వాక్యంలో దేవుడు చెప్తున్న మాట. అందుకే ఈ స్థలంలో నిలవబడితే ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. లేనిది మాట్లాడినా మేము శాపగ్రస్తులమవుతాం, ఉన్నది తీసేసి మాట్లాడినా శాపగ్రస్తులమవుతాం. పెడితే పెళ్లి కోరి లేకపోతే చావు కోరినట్టుగా ఉంటే కూడా మేమే చేస్తాం. కానీ వాళ్ళ అది ఎరగక చాలామంది ఏదో ప్రస్తుతం గడిచిపోతుందిలే అన్నట్టుగా నడుస్తూ ఉన్నారు. కానీ దేవుడు గమనిస్తున్నాడు. అయితే విశ్వాసివైన నీలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, బిడ్డ, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు, అట్లయితే నేను నా బిడ్డవైతావు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, మీరు పరలోకమందున్న దేవునికి కుమారులగునట్లు మీరు మీ శత్రువులను ప్రేమించాలి. అందరినీ ప్రేమతోటే, మనోడైనా మనోడు కాకపోయినా ఎవరైనా సరే వాళ్ళని భేదమెంచక. నీటికి వచ్చారా ఇద్దరికి కుర్చీలే, ఒకరికి కుర్చేసి ఒకరిని నిలబెట్టినవా, నువ్వు ఏమవుతుంది తెలుసా? ఆ నిలబడ్డ వాని మనసు ఎంత నొచ్చుకుంటుందండి. నొచ్చుకోదా? ఈయనకి చికెన్ పెట్టినావు, వానికి చారు పోసినావు. ఉన్నది మాట్లాడుతున్నాం మనం, నీకు అర్థం కావాలి. ఈయనకి 10 రూపాయలు ఇచ్చినావు, వానికి 5 రూపాయలే ఇచ్చినావు. ఆడీడు ఏం చేస్తాడంటే పోయేటప్పుడు మాట్లాడుకుంటాడు, నీకు ఎంత ఇచ్చింది? నాకు 10. ఓహో, ఆడు కూడా ఏమంటాడంటే ఈయనతోటి నాకు కూడా 10 ఇచ్చిండని అంటాడు. ఎందుకంటే 5 అని అంటే ఏడ చిన్న పోతున్నావు అని వాని బాధ వానికి. కానీ లోపల ఏముంటుంది తెలుసా? నీ మీద పీకల దాకా ఉంటుంది. ఆయనకేమో 10 ఇచ్చింది, నాకేమో 5 ఇచ్చింది. ఇక్కడ నీ మీద ఏమవుతుంది అంటే భేదం చూపింది అని సచ్చేదాకా మర్చిపోడు. నేను మళ్ళా పాము కనుక పగబట్టినట్టుగా పడతారు మళ్ళీ మనసుల్లో, ఏం చేయరు. కానీ అది అతనికి పాపం అవుతుంది, నిన్ను బట్టి అవుతుంది. అది ఆనికైది ఈయనకైది ఏం పోయింది? ఆనికింత ముక్కే, ఈయనకింతొక ముక్కే, చాలు. ఏమైంది? నీ ధర్మం నువ్వు చేయి, దేవుడు మెచ్చుతాడు. వాళ్ళు కూడా అమ్మ లేనట్టుంది, ఇద్దరికి సమానం చేసి అర్థం చేసుకుంటారు. అంతే. అక్కడ మనం ఏం చేయాలంటే సమముగా ఉండాలి. ఇది ప్రేమ. సేవకుడైన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా నిండారులుగా ప్రార్థన చేసి దీవించి రావాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను పని చేస్తే నాకు ఇక్కడ రాంది ఇంకొక దగ్గర దేవుడు ఇస్తాడు. నేను నా అనుభవంలో చూస్తున్నా ఓసారి ఏడుస్తా కూడా. అందుకే పక్షపాతం లేకుండా మనం పని చేయాలి. పక్షపాతం లేని దేవుడు మనల్ని కనికరిస్తాడు. కాబట్టి మనం కూడా పక్షపాతం లేకుండా ఇంటికి వచ్చిన వారినైనా, సమాజంలోకి వెళ్ళినా, సంఘంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా అందరినీ చిన్నవాని పట్ల ఏ విధమైనది కనపరుస్తున్నామో పెద్దవారి పట్ల అదే కనపరచాలి. అప్పుడు మనము భేదము చూపని వారముగా, దేవుని ప్రేమను చాటి చెప్పేవారముగా మనము ఉండగలుగుతాం. ఒకరోజు ఆయన యొక్క సన్నిధిని మనం ఉండగలుగుతాం. ఎన్నైనా ఉండని, కానీ అందరినీ ఒకలాగా చూడు. అందరినీ ఒకలాగా చూసే మనసు మనది కాదు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండడానికి నువ్వు ప్రయాసపడాలి. ఇల్లు కట్టాలంటే ఎలా ప్రయాసపడుతున్నావో ఎదుటి వ్యక్తిని ప్రేమించడానికి కూడా అలా ప్రయాసపడు. సిలువ ఎత్తుకొని మోస్తున్నప్పుడు, ఆయన నిందలు పడ్డప్పుడు ఒక పల్లెత్తు మాట అంటే నాశనం అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఆయన పాపం లేని నీతిమంతుడు కదా. రోగి బాగుకా అంటే బాగా అయ్యిండు, చచ్చినోడు లే అంటే లేచిండు. మనసులో కూడా వాడు నాశనం అవును అంటే నాశనం అయిపో. కానీ మనసులో కూడా ఆయన అనుకోలేదు. ఎందుకో తెలుసా? ప్రేమ చూపడానికి ప్రయాసపడ్డాడు ఆయన. నీవు నేను ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి మన చుట్టూన్న వారిని సమానమైన ప్రేమతో ప్రేమిద్దాం. కోడల్ని అదేవిధంగా ప్రేమిద్దాం. కొడుకు నీ రక్తమే కావచ్చు, కానీ ఆ రక్తంతో సంబంధం కలిగిన కోడల్ని కూడా అదే ప్రేమతో మనం ప్రేమించాలి. అది నిజమైన ప్రేమ. అల్లుడైనా సరే, బిడ్డైనా, మనవడైనా, మనవరాలైనా, ఎవరైనా సరే
మనం దేవుని ప్రేమను చాటుకునే బిడ్డలంగా మనం నడుచుకుంటే మనం ధన్యులం. నిజంగా అప్పుడు మనం దేవుని బిడ్డలం కాగలుగుతాం. దేవుని ప్రేమ లేనివాడు అంటాడు, వాడు నా వాడు కాడు, నువ్వెవరో నేను ఎరుగను, అక్రమం చేయి వాళ్ళారా నా యుద్ధ నుండి తొలగిపోండి అని ఒకటే మాట అంటాడు. ఆయన అన్న మాట, ఆ మాట వినిన తోడనే మన పాపాలు మనల్ని ఈడ్చుకొని నరకానికి తీసుకొని అందులో ముంచుతాయంట ఆ రోజు. కాబట్టి బ్రతుకుని ఇస్తున్న దేవుడు ఊరికే ఇస్తలేడండి. మనలో మార్పును, మనలో పరివర్తనను, మనలో మాదిరిని, మనలో ఇంకా ఆయన కోరిన ఆ స్థాయికి ఎదగాలన్న పరిస్థితిని బట్టి మన పట్ల ఆయన కృప చూపుతున్నాడు. కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలి? ప్రయాసపడాలి. నిన్ను ప్రేమించినో నేను ప్రేమిస్తే, నీకు పెట్టినోనికే నువ్వు పెడితే, నీ యొద్దకు వచ్చినో నీ యొద్దకే వస్తే ఆ ఫలం ఏం లేదు. అన్యుడు కూడా అట్లనే చేస్తున్నావు, నువ్వు అట్లనే చేస్తున్నావు. బూడిది రాసుకుంటే బూడిది రాలినట్టుగా ఏ ఫలం అనేది పొందాం. కానీ నీవు ఎన్నడూ మాట్లాడని వాళ్ళతోటి నోరు తెరిచి మాట్లాడు. నీకు వాళ్ళ మీద ప్రతీకారాలున్న వాళ్ళతోటి పలకరించడానికి ప్రయత్నం చేయి. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయి, అక్కడ కూర్చోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నన్ను ఈ విధంగా ఆయన మాట చేత దగ్గరికి నడిపించిన ఒక్క మాట చెప్పు చాలు, దేవుని ఎంత గణపరుస్తాడు. ఆ వ్యక్తిని నువ్వు రక్షించిన వాళ్ళైతారు. ఆ వ్యక్తిలో ఏమైనా ఉంటే సిగ్గుతో పశ్చాత్తాపపడే పరిస్థితికి తను రాగలుగుతాడు. ఈ దినాల్లో ప్రేమ చల్లారిపోతుందండి. ఇంట్లో ప్రేమలు పోతున్నాయి, బయట ప్రేమలు పోతున్నాయి. అసలు మన మనస్సాక్షిలో మొత్తం కల్మషంతో నిండిన పరిస్థితిలోకి వెళ్ళి మనమే కఠిన స్థితిలోనికి వెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే, ఎదుటి వారిని ప్రేమించమని చెప్తున్న దేవుని మాటను మనం లక్ష్య పెట్టకపోవడం బట్టి మనం కఠినమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. కఠినమైన దానిని మరలా బాగు చేయడం అనేది అసాధ్యం. అందుకే మనం కనికరం కలిగిన దేవుని ప్రేమను పొందుకున్న మనం అదే కనికరంతో వ్యక్తులను ప్రేమిద్దాం, వారిని సమముగా చూద్దాం. దేవుడు తన మాటలు మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.